ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ అదే ఆర్జీయూకేటీ 2025 అడ్మిషన్స్. ఈ అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ని మీకు అందిస్తున్నా. దీంట్లో భాగంగా మూడో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకుంటా. దాంట్లో బీసీ కమ్యూనిటీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్, రెండోది కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మూడోది కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండబోతుంది. సో వీటితో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని మీతో షేర్ చేసుకుంటా. వీడియో కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. లాస్ట్ వీడియోలో నేను బీసీ కమ్యూనిటీలో ఉన్న గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు బీసీ కమ్యూనిటీలో ఉన్న బాయ్స్ గురించి వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక మనకు ట్రిపుల్ ఐటీ అదే ఆర్జీయూకేటీ అంటాం మనం. ఈ అడ్మిషన్స్ 2025 సో ప్రాసెస్లో ఉంది, దాదాపు ఎండ్కి వచ్చేసింది. ఇక మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ ద్వారా 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ మనం కంప్లీట్ చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 4 క్యాంపస్ ఉన్నాయి. ఒకటి నూజివీడు, రెండోది ఇడుపులపాయ, మూడోది ఒంగోలు, నాలుగోది శ్రీకాకుళం. దీంట్లో చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు, ద బెస్ట్ క్యాంపస్ ఇన్ దిస్ 4 ఏది అంటున్నారు. అది నూజివీడు క్యాంపస్. సో ఇక మనకి తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే అడ్మిషన్స్ కేవలం 2025 10th క్లాసులకు వచ్చినటువంటి మార్క్స్ మెరిట్ మీద మాత్రమే అడ్మిషన్స్ అనేవి నిర్వహిస్తారు. అంతేగాని ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. 10th క్లాస్ మార్క్స్ బేస్ మీద మాత్రమే అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో రూరల్ ఏరియాలో ఉండి అంటే విలేజెస్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి చాలా వెయిటేజ్ అనేది ఉంది. ఓవరాల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే వాళ్ళకి 24 మార్క్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. సో అంటే ఒక విద్యార్థి ఒక పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఉన్నట్లయితే ఆ విద్యార్థికి వచ్చినటువంటి 10th క్లాస్ మార్క్స్కి అడిషనల్గా మరో 24 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇది సో అంటే దీని అర్థం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో, అది కూడా విలేజెస్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత ఇంకో డౌట్ ఉంటుంది, టౌన్స్ అండ్ సిటీస్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ మీకు వెర్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే గవర్నమెంట్ స్కూల్స్ రూరల్ ఏరియా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రెండోది గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ టౌన్స్ సెకండ్ ప్రయారిటీ, గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ మున్సిపాలిటీస్ అండ్ సిటీస్ ఇది థర్డ్ ప్రయారిటీ. ఈ విధంగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే కేవలం గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకి మంచి ఎడ్యుకేషన్ని అందించడం కోసం ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఎనీహౌ ఇదంతా మీకు తెలిసిందే. అయితే ఇక్కడ బీసీ కమ్యూనిటీలో ఉన్న ABCDE ఈ మొత్తం 5 కేటగిరీస్ యొక్క రిజర్వేషన్ ఒకసారి చూద్దాం. BCAకి 7% రిజర్వేషన్ ఉంది, BCBకి 10% రిజర్వేషన్ ఉంది, BCCకి 1% రిజర్వేషన్ ఉంది, BCDకి 7% రిజర్వేషన్ ఉంది. ఇక BCE లాస్ట్ కేటగిరీ, వీళ్ళకి 4% రిజర్వేషన్ అయితే ఉంది. దీంట్లో 33.33% వెర్టికల్ రిజర్వేషన్ ఫర్ గర్ల్స్ కూడా ఉంటుంది. సో దీంతో పాటుగా 85% అనేది లోకల్ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు, 15% అనేది నాన్ లోకల్ విద్యార్థులకు సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ వివరాలు మొత్తం కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు క్లారిటీ అనేది వస్తుంది, అది నా గ్యారంటీ. ఫస్ట్ ఈ అడ్మిషన్ ప్రాసెస్లో ట్రిపుల్ ఐటీ ఏం చేసిద్దంటే మొత్తం రాష్ట్రాన్ని 2 రీజన్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, దీన్నే OU రీజన్ అంటాం. రెండోది SVU శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఈ 2 రీజన్స్గా డివైడ్ చేసిద్ది. ఫస్ట్ మనం ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ గురించి చూద్దాం. ఈ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ లేక AU రీజన్లో BCA బాయ్కి 589 నుంచి 591 వరకు ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే సీట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. చూడండి ఇక్కడ ఏ క్యాంపస్లో అయినా సీట్ రావచ్చు, కేవలం నూజివీడు లేక ఇడుపులపాయ గురించి చెప్పట్లా, ఏ క్యాంపస్లో అయినా సీట్ వస్తుంది ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకు BCB. ఈ BCB కమ్యూనిటీకి మనకు 588 నుంచి 590 మార్క్స్ మధ్యలో వచ్చి ఉండాలి. ఇది కేవలం బాయ్స్కి సంబంధించింది. గర్ల్స్కి ఆల్రెడీ వీడియో పెట్టాను, ఆ వీడియో చూసినట్లయితే గర్ల్స్ మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి BCC కమ్యూనిటీ. ఈ BCC కమ్యూనిటీలో
574 నుంచి 576 ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినప్పుడు సీట్ అనేది వస్తుంది. సో అంటే ఇక్కడ బీసీ కమ్యూనిటీలో ఒక పాయింట్ అనేది నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏయూ రీజన్లో బీసీ కమ్యూనిటీకి కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా సీట్ వచ్చే అవకాశం చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీడీ. ఈ బీసీడీ కమ్యూనిటీలో 590 నుంచి 592 వరకు ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ బీసీఈ. ఈ బీసీఈ కమ్యూనిటీలో 583 నుంచి 586 వరకు ఉంది. రెండోది ఏంటంటే ఏయూ రీజన్కి తర్వాత ఎస్వియు రీజన్కి మార్క్స్లో కొంచెం కట్ ఆఫ్ మార్క్స్లో తేడా ఉంటుంది, స్లైట్ తేడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పటి వరకు మనం ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ చూసాం. ఇప్పుడు మనం ఎస్వియు యూనివర్సిటీ రీజన్ అనేది చూద్దాం. దీంట్లో మళ్ళీ ఫస్ట్ బీసీఏ బాయ్స్. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఈ డేటా ఫర్ ద బాయ్స్ అనమాట. రెండోది ఒక డౌట్ వస్తుంది, ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది 2024, 2023 డేటాని అసెస్ చేయడం ద్వారా మనం ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎస్వియు రీజన్ బీసీఏ బాయ్స్ 589 నుంచి 592 మధ్య. నెక్స్ట్ బీసీబీ బాయ్ 589 టు 592. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ 570 నుంచి 573 వరకు. నెక్స్ట్ బీసీడీ 589 నుంచి 592 వరకు. బీసీఈ 589 నుంచి 592 వరకు. ఇది మనకి ఎస్వియు రీజన్. నెక్స్ట్ ఇక్కడికి మనకి 85% సీట్స్ అనేవి అయిపోయాయి. అవన్నీ కూడా లోకల్. ఈ లోకల్ అనేది 2 రీజన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ లోకల్కి 15% ఓపెన్ కేటగిరీ అయితే ఉంది. సో అంటే ప్రతి 100 సీట్లలో 15 సీట్స్ ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. సో అక్కడ ఈ బీసీ కమ్యూనిటీ వాళ్ళకి నాన్ లోకల్ అయినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. బీసీఏ చూసినట్లయితే 597 నుంచి 600 వరకు. నెక్స్ట్ బీసీబీ 597 నుంచి 600. బీసీసీ 580 టు 583. నెక్స్ట్ బీసీడీ 597 టు 600. నెక్స్ట్ బీసీఈ 591 టు 594. ఇది నాన్ లోకల్ అనమాట. సో అయితే ఈ 15% సీట్స్ అనేవి నాన్ లోకల్గా ఉంటాయి. ఓకే, ఇది మనం బీసీ కమ్యూనిటీలో ఏబిసిడిఈ ఈ కేటగిరీస్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ప్రజెంట్ చేశామో ఇది జస్ట్ ఎజంప్షన్ కాదు. ఇది 2023-24 అడ్మిషన్ డేటాని తీసుకొని దాన్ని అసెస్ చేసి దాన్ని అనలైజ్ చేయడం వల్ల ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి డేటా. సో కాబట్టి ఇది పూర్తిగా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. సో అయితే ఇక్కడ కామన్గా ఒక పాయింట్ ఏంటంటే +1 -1 అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఎవరు కూడా 100% ఎగ్జాక్ట్గా చెప్పలేరు. సో ఇది బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. అయితే రెండోది ఏంటంటే కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి. ఎస్, కౌన్సిలింగ్ అనేది మనకు జూన్ 5th తర్వాత అంటే జూన్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ అనేది. సో 2 phases, మినిమంగా 2 phases ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు అందరికీ కామన్ డౌట్ ఏంటంటే కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి. ఆ కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అది నేను డీటెయిల్గా ఒక ప్యూర్ లేక ప్రాపర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మిగిలిన కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి నేను పార్ట్ 4లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సో లక్షల మంది ఈ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీరు చూస్తాం కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా సో ఒక కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.